ఈ కోటి దేవతలు మన చుట్టూ ఉన్నారని భావిస్తూ చక్కగా ఏ శబ్దం చేయదు. సైలెంట్ ఈజ్ గాడ్. ఎంత శూన్యం అయితే అంత దైవతత్వం. ఇప్పుడు వరకు మనసులో శక్తిని తీసుకున్నాం, శూన్య శక్తిని తీసుకోవాలి. ఏ హోమం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, ఏ పూజ చేసినా, ఏ అభిషేకం చేసినా మనకు వచ్చేది శక్తి. ఆ శక్తిని మనం దేనికి ఉపయోగిస్తున్నాం అన్నదే ముఖ్యం. మనం పాజిటివ్గా ఉంటే, ఆ శక్తి పాజిటివ్గా ఉంటే మనకు అన్నీ పాజిటివ్గా జరుగుతుంది. మనం ఎన్ని చేస్తూ నెగిటివ్ ఆలోచనలతోటి చిరాకు పరాకులతో ఉంటే మనకు జరిగేవి కూడా ఆ శక్తి దానికి శక్తి పెరుగుతూ ఇంకా అలాంటివి జరిగేయడానికి అవకాశం ఉన్నాయి మిత్రులారా. కనుక మనం ఏం చేస్తున్నా శక్తి మనకు వస్తుంది. ఆ శక్తిని పాజిటివ్కి ఉపయోగిద్దాం, పాజిటివ్గా ఆలోచిద్దాం, మంచిగా ఆలోచిద్దాం. మంచినే మనం మంచిని పొందాలంటే మంచిని ఆలోచించాలి. ఇది విశ్వరహస్యం మిత్రులారా. వెనుకలు మూసుకొని సర్వదేవతలు మన చుట్టూ ఉన్నారు, అభిషేకిస్తున్నారు. ఆయన వాళ్ళని